మసాలా ఘాటు చాలా తక్కువగా ఉండేలాగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఈజీగా తాగే విధంగా బోన్ స్ట్రెంగ్త్ పెంచే జలుబును ఇట్టే తగ్గించేటువంటి మేకకాళ్ళ సూప్ తయారీ విధానాన్ని ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా ఒక కుక్కర్ కానీ లేదా మందపాటి గిన్నె కానీ తీసేసుకొని అందులో లవంగ, ఇలాచి, చెక్క, సాజీరా, బగారాకును అలాగే ఒక పచ్చిమిర్చిని 4 ముక్కలుగా చేసేసుకొని పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు పొడవుగా తరుక్కొని వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా అలాగే కొత్తిమీరను కూడా వేసేసుకొని కలిపి కొంచెం పసుపు కూడా వేసేసుకొని కలిపి ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నటువంటి మేక కళ్ళను కూడా వేసేసి కాసేపు మనం కలుపుతూ ఉండాలి. అక్కడే స్టవ్ దగ్గరే ఉండాలండి, ఎందుకంటే కింద అడుగంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడే మనకు వాసన అనేది పోతుందన్నమాట. అలా కాసేపు వేయించుకున్న తర్వాత అందులో సూప్ కావాల్సినంత ఉప్పు, అంటే కూరకైతే ఎక్కువగా పడుతుంది ఉప్పు, మనం సూప్ తాగుతాం కాబట్టి డైరెక్ట్గా ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోవాలి. అలాగే మిరియాలు డైరెక్ట్గా కాకుండా ఇలా దంచి వేసుకున్నట్లయితే పిల్లలకు ఈజీగా తాగగలుగుతారు. అలాగే మనకు జలుబు అనేది కూడా తొందరగా తగ్గుతుందన్నమాట. అందుకే సూప్లో మిరియాల పొడి వేసుకుంటే బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత సూప్కి కావాల్సినన్ని కొన్ని వాటరే వేసుకోవాలి. లైట్గా ధనియాల పొడి వేయాలి. మేక లేతదనుకోండి 8 విజిల్లు, ముదిరిందైతే 10 విజిల్లు వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకోవాలి. ఇక డైరెక్ట్గా గిన్నెలో అయితే మాత్రం 45 నుంచి 1 అవర్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా రెడీ అయినటువంటి మేక బోన్ సూప్లో మరికొంచెం కొత్తిమీర, పుదీనా చల్లుకున్నట్లయితే టేస్టీగా ఉండేటువంటి మేక బోన్ సూప్ అయితే రెడీ అయిపోయింది. ఈ బోన్ సూప్ తాగటం వల్ల విరిగిపోయినటువంటి ఎముకలు అతుక్కుంటాయి త్వరగా. అంతేకాకుండా ఇందులో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సూప్ తాగటం వల్ల కీళ్ళ నొప్పులు తగ్గి బోన్ స్ట్రెంత్ అనేది పెంచుతుంది. అంతేకాకుండా ఇందులో నేచురల్ కొలేజన్ ఉండటం వల్ల చర్మం కాంతివంతంగా మృదువుగా తయారు చేస్తుంది. ఇన్స్టెంట్ బూస్టింగ్ ని అందిస్తుంది. ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. డైజెషన్ సిస్టమ్ ను కూడా పెంచుతుంది. జలుబు కఫం ఉన్న వాళ్ళకి తొందరగా తగ్గుతుంది. వీడియో హెల్త్ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.